విశాఖపట్నంలో ఆర్ఎస్ఎస్ శాఖ మీద దాడి విషయంలో సంచలనాత్మకమైనటువంటి విషయాల్ని ఆర్ఎస్ఎస్ అధికారికంగా ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి దైనందిన శాఖ కార్యక్రమాల్లో భాగం ఇది. ఆంధ్ర యూనివర్సిటీలో మైదానంలో ప్రశాంతంగా జరుగుతోంది. ఆర్ఎస్ఎస్కి 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా అట్లాగే విశాఖ నగరంలో కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అది అందరికీ తెలిసిన విషయమే. ఆర్ఎస్ఎస్ ఎదుగుదలని సహించలేని కొన్ని శక్తులు మంగళవారం రాత్రి ఆంధ్ర యూనివర్సిటీ బాస్కెట్బాల్ కోర్టు దగ్గర జరుగుతున్న శాఖ మీద దాడి చేసినాయి. దాడి జరుగుతున్న సమయంలో స్వయం సేవకులు భారతమాతను కీర్తిస్తూ ప్రార్థన చేస్తున్నారు. భారతమాతకి జై అంటూ ప్రార్థన చేస్తుండగా కొందరు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా నినాదాలతో కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా సంఘ కార్యకర్తలు సంయమనం కోల్పోలేదు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. అయితే విచిత్రంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు యూనివర్సిటీలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కవాచ్ చేశారంటూ కొన్ని వర్గాలు విష ప్రచారానికి తెరదీశాయి. ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలన్నీ చట్టానికి లోబడి శాంతియుతంగానే జరుగుతాయి. ఎక్కడా హింసకు విద్వేషాలకి తావుండదు. ప్రశాంతంగా ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న శాఖ మీద దాడికి పాల్పడిన వారే ఆర్ఎస్ఎస్ తమ మీద దాడి చేసిందంటూ తప్పుడు ప్రచారం చేయడం బాధాకరం. ఆర్ఎస్ఎస్ శాఖపై దాడి జరిగిందని తెలుసుకుని విశ్వవిద్యాలయంలోని ఏబీవీపీ విద్యార్థులు సంఘటనా స్థలానికి వచ్చి అండగా నిలబడ్డారు. దాడికి పాల్పడిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ బుధవారం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. విశాఖతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రశాంతంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటుంది. ఎటువంటి హింసకు ఆర్ఎస్ఎస్ అవకాశం ఇవ్వదని మరోమారు స్పష్టంగా తెలియజేస్తున్నామంటూ పివి నారాయణరావు ఎవరైతే విశాఖ మహానగర సంఘచాలకుకు స్వయంగా ప్రకటన చేశారు. ఇందులో విశేషం ఏంటంటే ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటిది అటు శాఖ కావాలని నేను రాత్రి ప్రస్తావించాను. కుట్ర ఏదో ఉంది దీని వెనకాల అన్నటువంటిది. ఆ కుట్ర కావాలని చెప్పేసి పర్టికులర్గా ప్రెసిడెంట్ వచ్చినటువంటి సందర్భంలో అందరి అటెన్షన్ డైవర్షన్ కోసం తీసుకొచ్చినటువంటి విధంగా కనబడుతుంది. అక్కడ వీళ్ళు దాడికి వస్తున్నా, దౌర్జన్యం చేస్తున్నా, రెచ్చిపోయి మాట్లాడుతున్నా, రెచ్చిపోయి నినాదాలు చేస్తున్నా, వాళ్ళ దోవన వాళ్ళు బాధ్యతాయుతంగా ఏదైతే సంఘకు సంబంధించినటువంటి వర్గగీతతో పాటుగా మరొక వైపున వందే మాత్రం పాడుకుంటూ ఉన్నటువంటి దృశ్యం ప్రతి ఒక్కళ్ళకి కనబడుతుంది. ఆ విజువల్స్ చూడొచ్చు మనం. అందరూ సెకండ్ పర్సన్ తీసుకుని వచ్చారు. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ స్టూడెంట్స్ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ స్టూడెంట్స్ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీలో మతపర రెండు రోజులు మనం కొంచెం ఏ మూమెంట్ కూడా వద్దాం అనుకున్నాం. కాబట్టి సామరస్యంగా మనం ఎవరికి కూడా వ్యతిరేకం కాబట్టి ఎంత దారం అండి. ఇదేమన్నా పాకిస్తానా భారతదేశమా? వీళ్ళు మన కోసం పనిచేస్తున్నారు అన్నా. అన్నా మనం కూడా పొద్దున్నే ఒక మాట అనుకున్నాం. ఫ్లీట్ జరుగుతుంది, ఫ్లీట్ కు మనం నమస్తే సదా వత్సలే మాతృభూమే. నమస్తే సదా వత్సలే మాతృభూమే. నమస్తే నమస్తే పదత్వే శకాయో నమస్తే నమస్తే. ప్రభో శక్తి
శక్తిమన్ హిందూ రాష్ట్రాంగభూత ప్రభో శక్తిమన్ హిందూ రాష్ట్రాంగ సాదరంత్వా నమామో వయం ఇమే సాదరంత్వాం నమామో వయం ప్రియాయ కార్యాయ బద్ధ కటీయంతే హితోత్తరే స్వామాశిషం దేహి తత్పోత్తయే సంభవే సుశీలం జగద్యేనం బ్రహ్మవే శృతం చైవయత్కంటకాకీన మార్గం శృతం చైవయత్కంటకాకీన మార్గం స్వయం శ్రీకృతన్న సుగంకారయే స్వయం శ్రీకృతన్న చైత్రీ చ న సంహతాకార శక్తిర్ సుజైత్రీ చ న సంహతాకార శక్తిర్ విదాయాస్య ధర్మస్య సంరక్షణం పరం వై సమర్థా భవద్వాశిషా త్రిభుషం భారత్ మాతా కి జై ఎవరు కూడా వాయిస్ లేవద్దు సంఘ వీక్ర డిస్పర్స్ సార్ మా సిస్టమ్ మాకు ఉంటుంది మీరు ప్రార్థన వద్దన్నారు సిస్టమ్ వద్దన్నారు ప్రణామం చేసుకోవచ్చు మీరు వద్దన్నారని చెప్పేసి ఎందుకన్నా యూనివర్సిటీలో లాఠీ చార్జ్ లేదు యూనివర్సిటీలో లాఠీ చార్జ్ ఎలా చేస్తారు యూనివర్సిటీ స్టూడెంట్ లాఠీ చార్జ్ చేయట్రా మీరు స్టూడెంట్స్ డ్యూటీ మాట్లాడుకోకూడదని చెప్తాం అర్థం చేసుకోండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం గొడవ చేసిన వెళ్ళిపోయారు సార్ గొడవ చేసిన వెళ్ళిపోయారు సార్ పిడుగుతో గుర్తుగా వెళ్ళిపోయారు సార్ ఆయన కాళ్ళ తల్లిన వెళ్ళిపోయారు సార్ పిడుగుతులు కొద్దిగా వెళ్ళిపోయారు సార్